హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇవాళ లా ఆఫ్ ది ల్యాండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది మన తెలంగాణ విషయంలో. అదేంటంటే ఖమ్మం జిల్లా పినపాక మండలము, ఇప్పుడు అది కరకగూడెం మండలం అయింది. అది నాగారం అనే గ్రామం, సర్వే నెంబర్ 81. టోటల్గా 787 ఎకరాల భూమి ఉంటుంది. అందులో ఒక 600 ఎకరాలను నిజాం మాకు సర్టిఫికేట్ ఇచ్చాడు, మాకు దాని మీద సర్వ హక్కులు ఉన్నాయంటూ వడియాల ప్రభాకర్ రావు అనే ఒక అక్కడ ఉండే స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త కోమట ఆయన, ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు అందులో జాయిన్ అయ్యారు. 1950లోనే అది రికార్డ్ చేయబడింది. అటవీ భూమి అని రికార్డ్ చేసింది, అది రిజర్వ్ ఫారెస్ట్ కింద నమోదు చేయబడింది. అది వీళ్ళు ఏమంటున్నారంటే లేలేలే మాకు నిజాం గారు ఇచ్చారు, మేము అప్పటి నుంచి అంటే అంటూ పహాణిలో 1342 ఫస్ట్లీ పహాణి, 1346, 46, 47, 1362 ఫస్ట్లీ, ఈ అన్ని ఫస్ట్లీస్లో వాళ్ళ పేరు కనపడుతుంటుంది. కానీ వారు ఏనాడు కూడా దాని మీద అగ్రికల్చర్ ఆపరేషన్, వ్యవసాయ పనులు కానీ వ్యవసాయేతర పనులు కానీ, వాళ్ళ భూమి మీద కబ్జా పోయినట్టు కానీ, భూమి దున్నినట్టు కానీ, లేకపోతే ఏ రకమైన ఎవిడెన్సెస్ అయితే లేవు. కానీ అవి మా భూములని మాత్రం వాళ్ళు క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ పనిని అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వెళ్ళిపోయింది. స్థానికంగా ఉండే తహసీల్దారు ఆ టీం అంతా వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే అడవి, మొత్తం అడవి, ఏ మూల కూడా ఈ ప్రభాకర్ రావు అండ్ కుటుంబ సభ్యులు కానీ ఏ రకమైన పొజిషన్ ఎంజాయ్మెంట్లో లేరు, ఏ రకమైన పంట పండిస్తలేరు. ప్రకృతి సహజంగా ఉన్నటువంటి వన సంపద అంతా ఉన్నది అక్కడ. యాజ్ ఇదిగా రిపోర్టు కలెక్టర్ గారికి ఇచ్చారు. దాని మీద 19/5/2003లో అప్పటి ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టంగా మీరు చేస్తున్నటువంటి క్లెయిమ్ సరైంది కాదు, అది నిజాం మీకు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, రికార్డ్ ప్రకారంగా మీరు ఉండి ఉండవచ్చు, కానీ మీరు ఏ రకంగా కూడా దానికి అర్హులు కారు అని, ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమి అని చెప్పి అటవీ సంపద లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్, ఇట్ ఇస్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఊరుకోరు కదా, ఎవరైనా ఊరుకోరు. జాయింట్ కలెక్టర్ మీద వెంబడే హైకోర్టుకు వెళ్ళిపోయారు. హైకోర్టుకు వెళ్ళాక అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు, ఇప్పుడు మన హైకోర్టు ఒకటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గారు ఒక తీర్మానం ఇచ్చారంటే బేస్డ్ ఆన్ ది రెవెన్యూ రికార్డ్స్ 1950 నుంచి కూడా వాళ్ళ నేమ్స్ పహాణిలో ఉన్నాయి, చౌఫస్లలో ఉన్నాయి, వసూల్ బాకీలో ఉన్నాయి, పైసలపట్టిలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, సక్సెషన్ అవుతూ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆ భూమికి స్వంతదారులు అన్నట్టు ఆర్డర్ ఇచ్చారు. ప్రభుత్వం ఊరుకోదు కదా, మళ్ళీ వెంటనే డినోవో ఎంక్వైరీ మళ్ళీ తీసుకొని మళ్ళీ సుప్రీం దాన్ని హైకోర్టు ఫుల్ బెంచ్కి వేసారు. ఫుల్ బెంచ్కి వేసిన తర్వాత ఇవన్నీ స్టడీ చేసింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్ఐ నుంచి మొదలుకొని టోటల్గా సర్వే రిపోర్ట్ అంతా తీసుకొని పొజిషన్ గ్రౌండింగ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బేస్ చేసుకొని అక్కడ అప్పటి గవర్నమెంట్ లీడర్ ఉంటారు, వాళ్ళు వాస్తవాలు ఎక్స్ప్లెయిన్ చేయడం, మియర్ పొజెసింగ్ ద నేమ్స్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్, అది మీరు ఏనాడు దాన్ని అనుభవించిన ఇది ఇవ్వలేదు, మీరు బహుశా పన్ను కట్టి ఉండొచ్చు కానీ అది మీ భూమి కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెందినటువంటి అటవీ సంపద అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ తీసుకొని సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ డీటెయిల్ ఇవన్నీ చూసి వెరిఫై చేసిన తర్వాత మీరు చూపిస్తున్నటువంటి ఈ రికార్డు మిమ్మల్ని ఓనర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నది కోర్టు. ఒకసారి అటవీ సంపద అని కనుక రికార్డ్ అయ్యి ఉంటే రెవెన్యూ రికార్డులో మీ పేర్లు ఉన్నమాట వాస్తవమే, కానీ మీకు టైటిల్ ఇచ్చే మాత్రం ఇవ్వలేదు, మిమ్మల్ని ఓనర్గా డిక్లేర్ చేయకూడదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటి పట్ల ఇక నుంచి ఏ రకమైన కోర్టు పరమైన కానీ, లోయర్ కోర్టు కానీ, కింది స్థాయి రెవెన్యూ స్థాయి నుంచి పైన హైకోర్టు నుంచి కానీ, ఏ సివిల్ కోర్టు కానీ మీరు ఎక్కడ కూడా ఏ రకమైన అప్పీల్ చేయడానికి వీలు లేదంటూ, కాబట్టి మీరు వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నామని చెప్పి స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆర్డర్. ఇప్పుడు చాలామంది కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది నిజాం నవాబులకు సంబంధించిన కాగితాలు పెట్టుకొని ఇగో ఇది మాకే ఉన్నది, ఇది మా రికార్డు ఉన్నది. కొన్ని గ్రామాలల్లో, కొన్ని ఊళ్ళల్లో దొరలు ఇప్పటికీ వాళ్ళ పేర్లు ఉన్నాయి. దళితులు చాలామంది వండుకొని బతుకుతారు, బీసీలు ఉన్నారు, కానీ వాళ్ళ పేరు మీద రికార్డు లేదు, ఖాళీ కబ్జాలో వాళ్ళు పేర్లు వీళ్ళు ఉన్నాయి. ధరణి వచ్చినాక ఏమైంది, మొత్తం వాళ్ళనే ఓనర్ చేసి పడేసింది, కబ్జాలంతా వీళ్ళని తీసి పడేసింది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాకపోవచ్చు, అది పట్టా ల్యాండ్. ఎక్కడి నుంచి వస్తుందండి? అన్ని వందల ఎకరాలు. ఏం కష్టం చేసిరని వాళ్ళ పేర్లు ఉంటాయి అక్కడ.
పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేసినా ఏం మిగలదు, భోజనానికి దొరుకుతుంది. కానీ మీరంతా రాసుకున్నారు. ఇవాళ దానికి యజమానులు పుస్తకంలో ఉన్న దాని ప్రకారంగా అక్కడ దున్నుకొని బతికే వాళ్ళకి ఏం రైట్స్ లేవు, కానీ వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి. ఎవరికైతే ఇప్పుడు మంచి ఆచార మండలంలో కొన్ని భూములు ఉన్నాయి, వాళ్ళందరూ ఎవరి పేర్లు వస్తున్నాయి, ఆ దున్నుకునే వాళ్ళ పేర్లు రావడం లేదు. ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నవాబులు, తర్వాత జాగీర్దారుల పేర్లు, పరిగి ఏరియాలో సరళాదేవి అని పేరు వస్తుంది ఒకటి, ఆమె ఇంకా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన ఎగిరిపోయి ఉండొచ్చు. మేము రాష్ట్రం సరళాదేవి పట్టదారు ఎవరంటే సరళాదేవి, ఆమె ఎప్పుడో చచ్చిపోయింది, ఆమె ఎప్పుడో గాలిలో కలిసిపోయింది, అయినా ఆమె పేరు ఇంకా వస్తుంటుంది. కబ్జాలంతా బీసీలు, ఎస్సీలు, ముస్లిమ్సే ఉన్నారంతా. కాబట్టి ఈ తీర్పు అందరికీ కూడా ఒక రెఫరెన్స్ కింద రావాలి. ఈ వ్యక్తిగత రికార్డులన్నీ ఏవి కూడా మీకు ఓనర్షిప్ అనే టైటిల్ని ఎస్టాబ్లిష్ చేయలేదు అనేది ఒక విలువైన మాట. పొజిషన్లో ఉన్నారు, ఈ 100 ఎకరాలు మీరు దున్నుకుంటున్నారు. ఆనాడు నుంచి ఎవరిచ్చినా సరే, ఆ స్థానికంగా ఉండే ఒక రెడ్డి గారు, లేకపోతే ఇంకొక ఈ వేల్మాయనో, లేకపోతే సాయబో, ఒక కరణం ధరణం ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు దున్నుకుంటూ, అప్పుడు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆయన పిల్లల పేరు మీద, ఆయన చనిపోతే ఆయన పిల్లలు కనుక పొజిషన్లో ఉండి అగ్రికల్చర్ ఆపరేషను, రకరకాల వ్యవసాయ పనులు కనుక చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు ప్రభుత్వం ఆలోచించేది సీలింగ్ పరిధిలో మిమ్మల్ని నుంచి మిగతా భూమి మీకు ఇచ్చేది. మొత్తం 100 ఎకరాలు 600 ఎకరాలు నా ఒక్కనికి కావాలట్లేదండి. అంటే ఒక కొండకు తాడు కట్టి చూసిరు, కానీ అది ఏనో ఒక చోట తెగక తప్పదు, కొండ కదలదు. కాబట్టి ఒక న్యాయమైన తీర్పుగా అన్ని జిల్లాలో ఉన్న, తెలంగాణ ఉండే 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు అందరికీ కూడా కనువిప్పు కలిగించే జడ్జిమెంట్గా మనం చూడాల్సి వస్తుంది. ఇది మొన్న 6 తారీఖు నాడు సుప్రీంకోర్టు 2 జడ్జీలు కలిపి ఇచ్చిన జడ్జిమెంటు. ఇదొక మంచి బెంచ్ మార్క్ జడ్జిమెంట్ కిందనే తీసుకోవచ్చు మనం. అంటే ఈ కేసులో 787 ఎకరాలు రికార్డ్ అయ్యి ఉన్నది, కానీ రికార్డు ప్రకారంగా మరి ఇంకా 187 ఎకరాలు ఏమైందో ఆ లెక్క కూడా కొంచెం చెప్తే బాగుండేది. కానీ 600 వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ 600 ఎకరాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అటవీ భూములు అవి. ఆ భూముల మీద ఇతరులు ఎవరైనా కబ్జా ఉంటే అటవీ శాఖ వారు కూడా ఎవరైతే పొజిషన్లో ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వమని, వాళ్ళు దున్నుకునేలా చేయమని చెప్పి అటవీ శాఖను కూడా అడుగుదాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే వాళ్ళు 600 ఎకరాలకు దున్నుకుంటూ ఉన్నారో వాళ్ళకు పట్టాలు తీసుకునేలా మన వాళ్ళందరము, మనలాంటి వాళ్ళందరం కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈ తీర్పును అందరము ఆహ్వానిస్తూ, ఈ రకమైన అంతొకటే కాదు, ఒకసారి దేవాలయం రికార్డ్ అయితే అది ఎప్పటికీ దేవాలయ భూమి, ఒక కుంట శిఖం అని ఏదన్నా అంటే అది ఎప్పటికీ ప్రభుత్వ భూమి, ఇంకా ఒక్కొక్కసారి వక్ఫ్ అంటే అది ఎప్పటికీ వక్ఫ్ భూమి, తర్వాత ఒకసారి కనుక ప్రభుత్వ భూమి అని కనుక రికార్డ్ అయితే అది ఎప్పటికి కూడా ప్రభుత్వ భూమి అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలా కాకపోతే ఇవాళ హైడ్రా చేతిలో ఎన్ని ఎకరాలు ఉన్నది, యాక్టివిటీ కరెక్ట్ కాదు అని విమర్శిస్తారు. కానీ నిజానికైతే 169 నోటిఫైడ్ ట్యాంక్స్ ఉన్నాయి. అవన్నింటినీ కాపాడాలంటే ఇంకా కొంత స్వేచ్ఛనియాలి హైడ్రాకు. కాకపోతే జరుగుతూ ఉన్నాయి, చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఇంత పెద్ద యాక్టివిటీలో మనము తప్పదు, ప్రకృతి పరంగా అన్ని కాపాడుకోవాలి. మనకి అలా నీళ్లు కావాలంటే ఏదైనా సరే. కాబట్టి ఈ తీర్పును మనం ఆహ్వానిస్తూ మనం వెల్కమ్ చెప్పాల్సిందిగా, ప్రతి చోట అప్లికబుల్ అయ్యేలా చూడాల్సిందిగా చెప్తూ, ఈ వీడియో చూస్తారని, షేర్ చేస్తారని, ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు బాగా చూసి దీనివల్ల కొంత తెలుసుకుంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.